చేరి వచ్చిన బైబిల్ స్టడీకి వచ్చిన బిడ్డలందరికీ నా నిండు హృదయంతో వందనాలు తెలియపరుస్తున్నాం. బాగున్నారమ్మా? బాగున్నారా? చాలా మంచిది. మరి ఈరోజు బైబిల్ స్టడీలు మనకు దేవుడు అవకాశం ఇచ్చాడు, సమయం ఇచ్చాడు. సద్వినియోగం చేసుకుందాం. మహాజ్ఞాన సంగతులు మనం నేర్చుకుందాం. ఈ పరిశుద్ధ గ్రంథములో లేఖనాల్లో చెప్పబడిన మనస్సు అనే అంశంతోనూ మనం మాట్లాడుకుందాం, తెలుసుకుందాం, పరిశీలిద్దాం, పరిశోధన చేద్దాం, మెదడుకు పొదును పెడదాం. మరి వినడానికి ఆసక్తి ఉందా మీ అందరికీ? చాలా మంచిది. మీరు చప్పట్ల ద్వారానే మనకు తెలియపరుస్తూ ఉన్నారు. మనసు గురించి ఎన్ని చోట్ల రాయబడి ఉన్నది నేను ముందుగా చెప్తూ ఉన్నాను. ఒక 16 విషయాలు మాత్రమే తెలియపరుస్తూ ఉన్నాను. ఈ 16 మనసు గురించి తెలియపరుస్తున్నాను. ఆ మనసులు ఏంటి అనే విషయాలు మీకు లోతైన మాటలు నేను తెలియపరుస్తున్నాను. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత మీరు చెక్ చేసుకొని మీరు చదువుకోండి. ఎందుకంటే సమయం లేదు కనుక నేను అలాగే చెప్తూ ఉంటాను. మొట్టమొదటిది క్రీస్తు మనసు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో 2వ అధ్యాయం 16వ వచనంలో కనిపిస్తుంది క్రీస్తు మనసు గురించి. రెండో విషయాలు స్వాతికమైన మనస్సు. ఏదంట? స్వాతికమైన మనస్సు గురించి. ఆ మాట రెండో మాట ఎక్కడ రాయబడి ఉందంటే గలీతీయులలో 6వ అధ్యాయము 1వ వచనం. ఇది రెండవ మాట. మూడో మాటల దీన్నే మనసు అనే మాట మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనంలో మనకు కనిపిస్తుంది. జాలి మనసు కొలసీయులలో మనకు కనిపిస్తుంది. 3వ అధ్యాయము 12వ వచనంలో కనిపిస్తుంది. 5వ విషయానికి వెళ్తే ఏక మనసు. ఆరాధన చేసేటప్పుడు కాబట్టి అందరూ ఏకీభవించండి అని ఎలా అవుతున్నామో అలా ఏక మనసు పేతురుకు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయము 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. మరి 6వ విషయానికి వస్తే సిద్ధ మనసు. అంటే బైబిల్ విషయం కావచ్చు, ఆరాధన చేసే విషయంలో కావచ్చు, మరి సిద్ధపాటు అంటారే, దాన్ని ప్రాక్టీస్ అంటారే. ఇప్పుడు ఆదివారం వస్తూ ఉంది, ఏ పాట పాడాలా, ఏ ఆరాధన చేయాలా, బైబిల్ మనం ఎలా చదవాలి, ఏ విషయాలు తెలుసుకోవాలి అనేది సిద్ధ మనస్సు. అక్కడ పేతురు రాసిన మొదటి పత్రికలో 5వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. 7వ విషయానికి వస్తే మెత్తని మనసు. ఏ మనసు ఇది? మెత్తని మనసు. 2వ రాజులు 22వ అధ్యాయము 19వ వచనం. రాజుల 2వ గ్రంథంలో మనకు కనిపిస్తుంది. 8వ విషయానికి వస్తే రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 25వ వచనం. కఠిన మనసు. రోమీయులకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం 25వ వచనంలో మనకు కనిపిస్తుంది. 9వ విషయానికి వస్తే మంచి మనసు. ఏంటండి? మంచి మనసు. లూకా సువార్త 8వ అధ్యాయం 15వ వచనం. 10వ మాటగా మనం చూసుకుంటే చెడిన మనసు. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 5వ వచనంలో కనిపిస్తుంది మనకు మాట. 11వ మాటకు వస్తే భ్రష్ట మనసు. రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనంలో మనకు కనిపిస్తుంది. ఏ మనసు? భ్రష్ట మనసు. 12వ విషయానికి వస్తే శుద్ధ మనసు. ఏ మనసు అండి? శుద్ధ మనసు. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 8వ వచనంలో మనకు ఆ మాట కనిపిస్తుంది. నిర్మలమైన మనసు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 2వ వచనం. 14వ విషయానికి వస్తే యథార్థమైన మనసు. రాజులు మొదటి గ్రంథము 3వ అధ్యాయం
6వ వచనం. మనకు ఆ మాట కనిపిస్తుంది. 14వ విషయానికి వస్తే కపటం మనసు. హోషేయ 10వ అధ్యాయం 2వ వచనంలో మనకు కనిపిస్తుంది. చివరి మాట 16వ మాట పూర్ణ మనస్సు. ఏంటట? పూర్ణ మనస్సు. ఇర్మియా 29వ అధ్యాయం 13వ వచనం. మరొకసారి 16 మాటలు దాకా మనసుల గురించి మనం తెలుసుకున్నాం. మరొకసారి ఆ మాటలను రిప్లై చేస్తాను. మరొకసారి చూడండి. మొట్టమొదటి మాట క్రీస్తు మనస్సు, రెండో మాట స్వాతికమైన మనస్సు, మూడో మాట దీవెన మనస్సు, నాలుగో మాట జాలిగల మనస్సు, ఐదో మాట ఏక మనస్సు, ఆరో మాట సిద్ధ మనస్సు, ఏడో మాట మెత్తాని మనస్సు, ఎనిమిదో మాట కఠిన మనస్సు, 9 మంచి మనస్సు, 10 చెడ్డని మనస్సు, 11 భ్రష్ట మనస్సు, 12 శుద్ధ మనస్సు, 13వ మాట నిర్మలమైన మనస్సు, 14వ మాట యథార్థమైన మనస్సు, 15వ మాట కపట మనస్సు, 16 పూర్ణ మనస్సు. మరి పరిశుద్ధ లేఖనంలో చెప్పబడిన మనసుల గురించి మనము ఈరోజు ఈ 16 విషయాలు 16 మనసుల గురించి మనం ఈరోజు ఈ బైబిల్ స్టడీలో మీకు తెలియపరుస్తూ ఉన్నాను. మరి ఇట్టి వాక్యాన్ని దేవుడు దీవించి బలపరచునుగాక.